వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్. నేను మీకు ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నామో. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, సిలబస్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లో సిలబస్లో పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం మీకు అనాలిసిస్ చేస్తానని చెప్పాను కదా. ఈ వీడియోలో మీకు ఫస్ట్ యూనిట్ అనాలిసిస్ మీకు అందించబోతున్నాను. యూనిట్ 1 అనాలిసిస్ మీకు యూనిట్ 1 అనాలిసిస్ని అందించబోతున్నాను. యూనిట్ 1 అనాలిసిస్ని అందించబోతున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో 10 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏమొస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, రైట్. సో ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకుముందు మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ మీద కొన్ని డౌట్స్, పిల్లలకు ఉండేటువంటి డౌట్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి నుంచి మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళైతే మన యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు దాంట్లో ఈ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్స్ కానీ, గైడెన్స్ కానీ, కొన్ని వీడియోస్ ఫ్రీగా మీకు ఒక 20 to 30% వీడియోస్ మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్ కాపీస్ మీకు ఆన్లైన్ మెటీరియల్ కూడా ఫుల్గా అందుబాటులో ఉంది, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. సో విషయానికి వస్తే మొత్తం మనకి పేపర్ 2లో 10 యూనిట్లు ఉన్నాయి. ఆ 10 యూనిట్లను ఒక్కొక్క యూనిట్ మొత్తం అనాలిసిస్ చేసుకుంటూ పోదాం. ఈ యూనిట్లో మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అవగాహన ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు సోషియాలజీ స్టూడెంట్స్ అయినా సరే జాగ్రత్తగా వినండి. అకాడమిక్స్ మీరు అకాడమిక్స్ నాలెడ్జ్ని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి కోణాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ యూనిట్ ఏమి ఇచ్చాడు, సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు. సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు. ఫస్ట్ యూనిట్లో మనకి సోషల్ స్ట్రక్చర్ ఇచ్చాడు, రైట్. 10 యూనిట్లు ఉన్నాయి కదమ్మా, అందులో ఫస్ట్ యూనిట్ ఏమి ఇచ్చాడు, సోషల్ స్ట్రక్చర్ ఇచ్చాడు. దీన్నే ఇంగ్లీష్లో సోషల్ స్ట్రక్చర్ అన్నారు. సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త తన యొక్క గ్రంథమైనటువంటి సోషల్ స్ట్రక్చర్ అనే బుక్ రాసింది. ఆ బుక్లోనే సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించి ఈయన సమాజాన్ని ఒక జీవితో పోలుస్తాడు. దాన్నే ఆర్గానిస్టిక్ థియరీ లేదా జైవిక సిద్ధాంతం లేదా ఆంగిక సిద్ధాంతం. సో ఇందులో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏమి ఇచ్చాడు, మ్యాన్ అండ్ సొసైటీ, మానవుడు, సమాజం యొక్క లక్షణాలు మరియు సమాజం యొక్క ప్రకార్యాలు, ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సొసైటీ. తర్వాత సముదాయం, కమ్యూనిటీ, సమాజం వేరు సముదాయం వేరు, కమ్యూనిటీ యొక్క అర్థం మరియు కమ్యూనిటీ యొక్క రకాలు, టైపాలజీ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనిటీ. అందులో భాగంగా రూరల్ కమ్యూనిటీ ఇచ్చాడు, అర్బన్ కమ్యూనిటీ, పట్టణ కమ్యూనిటీ ఇచ్చాడు. దీంతో పాటు ట్రైబల్ కమ్యూనిటీ గురించి కూడా చదవాలి, లేదు కానీ ఏమన్నాడో గ్రామీణ సముదాయం మరియు పట్టణ సముదాయం యొక్క లక్షణాలు వింటారు. సామాజిక ప్రక్రియలు, సామాజీకరణ, సోషల్ కంట్రోల్, సామాజిక నియంత్రణ, రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్, గ్రామీణ సామాజిక స్థిరీకరణ, కాస్ట్ సిస్టమ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఆల్సో వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్, ఓబీసీస్ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్, వ్యవసాయ సామాజిక నిర్మితి, కల్చర్ అండ్ సివిలైజేషన్. సో ఆల్మోస్ట్ మనకు 12-13 టాపిక్స్ ఉండడం జరిగింది. సో దీనికి మీరు తీసుకోవాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకం ఏంటంటే, బేసిక్గా డిగ్రీ స్టాండర్డ్ అన్నాడు కాబట్టి డిగ్రీ స్టాండర్డ్ పుస్తకాలు చదవచ్చు. జాగ్రత్తగా వినండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు తీసుకోవాల్సింది మనకు తెలుగు అకాడమీలో ఇండియన్ సొసైటీ అనే బుక్ ఉంటుంది. దీంతో పాటు ఇంటర్మీడియట్ బుక్ సోషియాలజీ బుక్స్ ఉంటాయి. తర్వాత బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, BRAOU, ఇవి మనకు తెలుగులో అందుబాటులో ఉన్నటువంటి మరియు తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి సోషల్ స్ట్రక్చర్ గ్రూప్ 2 కోసం రాసినటువంటి బుక్. ఇవి మనకి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు. ఇవి 4ని ముందట వేసుకుంటే ఈ సిలబస్కి అనుకూలంగా మనం రాసుకోవాలి. దాంతోపాటు ప్రొఫెసర్ గణేష్ సార్ రాసినటువంటి సోషియాలజీ బిగ్ బ్యాంగ్ ఉంది ఒకటి తెలుగు అకాడమీ. సోషియాలజీ బిగ్ బ్యాంగ్ పింక్ కలర్లో ఉంటాయి ఆల్మోస్ట్.
ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ నాలుగింటి తీసుకొని చూసుకొని రాసుకోవాలి. అబ్బా సార్ ఇవన్నీ చదవాలంటే 10 రోజులు పడుతుంది అంటే ఇవన్నీ వెరిఫై చేసి నేను రాసిన పుస్తకం. మన బుక్లో నిర్వాణ పబ్లికేషన్స్లో ఇవన్నీ కలిపి రాశాను. మొత్తం ఇవన్నీ పిండేసి దాని యొక్క సారాంశం తీసుకొని రాశాను ఇంటర్ప్రిటేషన్ చేస్తూ. సో ముఖ్యంగా ఇక్కడ SC/ST వెల్ఫేర్ అన్న దగ్గర మనకు కొంచెం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ కావచ్చు, వాళ్ళ యొక్క డెఫినేషన్, బీసీల యొక్క డెఫినేషన్ కావచ్చు, ఇట్లాంటి అంశాలు లేటెస్ట్ అంశాలు. SC/STలకు లోక్సభలో మరియు అసెంబ్లీలో రిజర్వేషన్లు పెంచినటువంటి రాజ్యాంగ సవరణ కావచ్చు, ఈ కమిషన్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చైర్మన్లే కావచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, టీప్రైడ్ లాంటివి కావచ్చు, మనబంధు కళ్యాణ్ యోజన పథకం లాంటివి కావచ్చు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో వచ్చినటువంటి మార్పులే కావచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ మధ్య జరిగినటువంటి అంశాలన్నీ కూడా PIB నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటువంటి వెబ్సైట్ నుంచి కానీ, మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ అనేటువంటి వెబ్సైట్ నుంచి తీసుకొని మీకు చక్కగా నా బుక్లో మీకు వివరించడం జరిగింది. లేదు నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే కనుక పైన చెప్పినటువంటి పుస్తకాలు తెలుగు మీడియం స్టూడెంట్స్ తీసుకోండి. అదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకటి ఇండియన్ సొసైటీ శంకర్ రావ్ చాంద్ పబ్లికేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ శంకర్ రావ్ చాంద్ పబ్లికేషన్, ఇండియన్ సోషల్ సిస్టమ్ రామ్ అహూజా, ఇండియన్ సోషల్ సిస్టమ్ రామ్ అహూజా, థీమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ సోషియాలజీ హర్లంబాస్. ఆ బుక్ తీసుకోండి. మీరు ఇగ్నో బుక్స్ చదివితే ఇంకా చాలా బెటర్, ఇగ్నో పుస్తకాలు తీసుకోవచ్చు. ఇవి తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. SCలు, STలు, BCల వెల్ఫేర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు సోషియో ఎకనామిక్ సర్వీస్ నుంచి మరియు సంబంధిత మినిస్ట్రియల్ వెబ్సైట్ నుంచి తీసుకోండి. లేదు సార్ ఇదంతా ఎక్కడిది అంటే మన ఇంగ్లీష్ మీడియం బుక్లో ఇవన్నీ తీసుకొని రాయడం జరిగింది. అర్థమైంది. సో ఏమన్నా రాసిన పుస్తకాలు ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్, ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాంక్ రావడం అంటే మామూలు విషయం కాదు, కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మామూలు. మెరిటోరియస్ స్టూడెంట్స్ అసలు ఎక్కడ చదివాడో, ఎక్కడ డిగ్రీ చేశాడో, ఎక్కడ PG చేశాడో, కన్సర్న్ సబ్జెక్ట్ చదివాడో లేడో ఆ విషయం తెలియకుండానే సంబంధిత వ్యక్తికి సంబంధించిన పుస్తకాలు తీసుకొని చదువుతారు. ఎంత చూడండి. సో కాబట్టి మీరు ఈ పుస్తకాలు తీసుకున్నట్టయితే దీనికి బాగా యూస్ఫుల్ అవుతాయి. అయితే ఇందులో సబ్జెక్ట్ నేచర్ ఏంటి, ఫస్ట్ యూనిట్కి సంబంధించి రెగ్యులర్గా మనకి సోషలైజేషన్ మీద చాలా క్వశ్చన్స్ పడతాయి, సోషల్ కంట్రోల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది, అగ్రికల్చర్ సోషల్ స్ట్రక్చర్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాలు ఎన్ని రకాలు ఉంటాయి, లైన్ విలేజ్ అంటే ఏంటి, ఓకే ఇండస్ట్రియల్ విలేజ్ అంటే ఏంటి, అసలు విలేజ్ సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మండేల్బామ్ విలేజ్ సోషల్ స్ట్రక్చర్ సంబంధించి ఎన్ని రకాల లక్షణాలు చెప్పాడు, విలేజ్ స్టడీస్ ఏం జరిగింది, రూరల్ సోషియాలజీ అంటాం. ఇది బాగా తెలవాలంటే AR దేశాయ్ బుక్ ఉంటుంది, రూరల్ సోషియాలజీ. ఆ బుక్ తీసుకోవచ్చు. సరే ఓవరాల్గా 1 by 1 ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం టైం ఎక్కువ లేదు కాబట్టి. సో రైట్. సో ఫస్ట్ యూనిట్లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏమిచ్చాడు, సామాజిక నిర్మితి అన్నాడు. ముందు సామాజిక నిర్మితి అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్ సోషియాలజీ బుక్లోనే ఉంది దీనికి సంబంధించి, డిగ్రీ సోషియాలజీ బుక్లో ఫుల్ ఉంటుంది. సో సామాజిక నిర్మితి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా హెర్బర్ట్ స్పెన్సర్ మానవునికి మరియు సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటువంటి క్రమంలో చెప్పడం జరిగింది. కాబట్టి ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్ వాజ్ ఫస్ట్లీ కాయిన్డ్ బై హెర్బర్ట్ స్పెన్సర్. చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతాలను చూసి ప్రభావితమై ఆ కోణంలో సోషల్ డార్వినిజం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే సామాజిక నిర్మితి అంటే ఏంటి, సామాజిక నిర్మితిలో ఏం అంశాలు ఉంటాయి, సామాజిక నిర్మితికి సంబంధించినటువంటి ముఖ్యమైన డెఫినేషన్స్ ఏమైనా డర్ఖేమ్ ఏమైనా డిఫైన్ చేశాడు, ఓకే టాల్కాట్ పర్సన్ ఎలా డిఫైన్ చేశాడు, AR దేశాయ్ ఎలా డిఫైన్ చేశాడు, గరియే గారు ఎలా డిఫైన్ చేశారు, హెర్బర్ట్ స్పెన్సర్ ఎలా డిఫైన్ చేశారు, కొన్ని సెలెక్టెడ్ శాస్త్రవేత్తల యొక్క డెఫినేషన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
ఎందుకంటే కామెంట్ పెడతాడు కింద క్వశ్చన్స్. సామాజిక సంస్థల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మన సామాజిక సంస్థల యొక్క స్వరూపమే సామాజిక నిర్మితి అన్నది, లేదా ఒక సమాజంలో ఉన్నటువంటి విలువలు, ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు వాటన్నింటినీ అన్ని కలగలిపే మనం సామాజిక నిర్మితి అని పిలుస్తాము అని చెప్పింది ఎవరు. కాబట్టి ఇంపార్టెంట్ ప్రామినెంట్ సైంటిస్టులు, కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఇచ్చినటువంటి సైంటిస్టుల నేమ్స్ మీరు కొన్ని సెలెక్టెడ్గా ఇంపార్టెంట్ తీసుకోవాలి. సో దాని తర్వాత ఇందులో మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి టాపిక్ ఏంటి? మ్యాన్ అండ్ సొసైటీ, మానవుడు మరియు సమాజము. ఎనిమల్ సొసైటీ గురించి కాదు, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ సొసైటీ. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ యానిమల్ సొసైటీ, హ్యూమన్ సొసైటీ. వివాహం కానీ, కుటుంబం కానీ, బంధుత్వం కానీ, మతం కానీ, పార్టీ కానీ, రాజ్యాంగం కానీ, మత గ్రంథాలు కానీ, పండుగలు కానీ, ఉత్సవాలు కానీ, సంస్కృతి కానీ, ఇవన్నీ జంతువులకు ఉండవు, మనుషులకు మాత్రమే ఉంటాయి. జంతువులు కూడా కలిసిమెలిసి జీవిస్తాయి, సమూహ జీవనాన్ని కలిగి ఉంటాయి. కానీ సంస్కృతి కానీ, సామాజిక సంస్థలు కానీ, కట్టుబాట్లు కానీ, నియమ నిబంధనలు కానీ, భాష కానీ ఇట్లాంటివన్నీ జంతు సమాజానికి ఉండవు. మరి ఈ యొక్క ప్రకృతిలో జంతువులతో పాటు మనం కూడా ఒక పరిణామ క్రమంలో ఏర్పడ్డ వాళ్ళమే కదా. మరి మానవ సమాజం మాత్రమే ఇంత అత్యున్నతంగా ఎందుకు ఎదిగింది? ఇలా ఎదిగే క్రమంలో ఈ మనుషులు సమాజాన్ని ఏర్పరచుకున్నారా, సమాజం మనుషులు ఏర్పరిచిందా? అరిస్టాటిల్ అంటాడు మానవుడు సంఘజీవి అంటాడు అరిస్టాటిల్, కరెక్టే. కానీ మానవుడు సంఘజీవిగా ఎలా మారాడు? సంఘజీవి సమాజాన్ని మానవుడు తయారు చేశాడా, లేదా సమాజం మానవుడు తయారు చేసిందా? సో ఈ మానవునికి సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, కలిసిమెలిసి ఉండేటువంటి విధానాన్ని, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు, సామాజిక సంస్థలు, సామాజిక నియంత్రణ, ఒక క్రమబద్ధమైన నాగరికమైన సంస్కృతితో కూడినటువంటి జీవనం అనేది ఎలా ఏర్పడింది మానవ సమాజంలో? సో ఈ విషయాన్ని మనం అర్థం చేయాలి. ఆ కోణంలోనే మనం దెర్ ఆర్ ఇంపార్టెంట్ థీరీస్ రిలేటెడ్ టు మ్యాన్ అండ్ సొసైటీ. కొన్ని థీరీస్ ఉన్నాయండి, మానవునికి మరియు సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి సిద్ధాంతాలు. ద థీరీస్ రిలేటింగ్ టు ఇండివిజువల్ అండ్ సొసైటీ అంటారు. సో ఈ థీరీస్ రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ సొసైటీలో ముఖ్యంగా గ్రూప్ మైండ్ థియరీని, కలెక్టివ్ రిప్రజెంటేషన్ థియరీని, తర్వాత ఆర్గానిజమిక్ థియరీని, గ్రూప్ మైండ్ థియరీని, కలెక్టివ్ రిప్రజెంటేషన్ థియరీని, ఆర్గానిజమిక్ థియరీని, దీంతో పాటు ఒక 3-4 థియరీస్ ఉంటాయి, ఇంపార్టెంట్ థియరీస్. సోషల్ కాంటాక్ట్ థియరీని, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ థియరీస్లో ఎవరెవరు ఈ సైంటిస్ట్, మెక్డోగల్ ఏం చెప్పాడు, ప్లాటో ఏం చెప్పాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడు, స్పెన్సర్ ఏం చెప్పాడు, గ్రూప్ మైండ్ అంటే ఏంటి, ఇండివిజువల్ మైండ్ అంటే ఏంటి, గ్రూప్ మైండ్కి ఇండివిజువల్ మైండ్కి జరిగేటువంటి సంఘర్షణ ఏంటి, ఎందుకు స్పెన్సర్ రైతులని కాళ్ళు చేతులతో పోల్చాడు, ఎందుకు స్పెన్సర్ నాడీ వ్యవస్థని టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో పోల్చాడు, ఎందుకు స్పెన్సర్ ఒక ప్రొఫెసర్ని ఒక మెథడ్ని ప్రొఫెసర్తో పోల్చాడు, రైట్. సో ఈ విషయాలన్నీ కూడా ఎవరు ఏ సిద్ధాంతాన్ని చెప్పారు? గ్రూప్ మైండ్ సిద్ధాంతం చెప్పింది ఎవరు, ఆర్గనైజేషన్ సిద్ధాంతం చెప్పింది ఎవరు, సోషల్ కాంట్రాక్ట్ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు, కలెక్టివ్ రిప్రజెంటేషన్ సిద్ధాంతం చెప్పింది ఎవరు, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి ఏ బుక్ తీసుకుని. ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలు ఈజీగా ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్, దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమాజం. ఏంది సమాజం అంటే? మనుషులు ఉంటే సమాజం అంటారా, మనుషులు లేకుంటే సమాజం అంటారు? రెండు ప్రధాన అంశాలు, మానవుల కలయిక మరియు వాళ్ళ మధ్యలో కంటికి కనిపించని సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, కట్టుబాట్లు, ఇవన్నీ సామాజిక సంస్థల రూపంలో మనుషులందరూ పాటిస్తారు. ఒకటి అబ్స్ట్రాక్ట్ థింగ్, ఒకటి కాంక్రీట్ థింగ్. అబ్స్ట్రాక్ట్ థింగ్ అంటే కంటికి కనిపించనివి, సమాజంలో కంటికి కనిపించని విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, జీవన విధానం, ఇవన్నీ మనల్ని నడిపించేటువంటి టాపులు, మనల్ని నడిపించేటువంటి ట్రెడిషన్స్ కావచ్చు. ఇవన్నీ కంటికి కనిపించండి, కంటికి కనిపించేటివి ఉంటాయి. మనుషులు కంటికి కనిపిస్తారు, కట్టడాలు కంటికి కనిపిస్తాయి, వస్తువులు కంటికి కనిపిస్తాయి, రైట్. సో ఇవన్నీ మనకు సమాజంలో ఉండేవి. అసలు సమాజం అంటే ఏంటి, సమాజం యొక్క నిర్వచనం ఏంటిది, ఎవరి యొక్క నిర్వచనాన్ని సమాజానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనంగా భావిస్తారు? వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ని సమాజం అని చెప్పింది ఎవరు? సామాజిక సంస్థల కలయికనే సమాజం అని చెప్పింది ఎవరు? సామాజిక సంస్థల కలయికనే సమాజం అని చెప్పింది ఎవరు? సమాజానికి సముదాయానికి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సొసైటీ అండ్ కమ్యూనిటీ? సొసైటీ అండ్ కమ్యూనిటీకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి? అదే సమాజం యొక్క లక్షణాలు. సింపుల్ ఒకటి చెప్తా, చాలా ఉన్నాయి సమాజ లక్షణాలు. సమాజం అనేది పర్మనెంట్, అందులో ఉన్నటువంటి సభ్యులు నాట్ పర్మనెంట్. సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. సమాజం ఒక పరిణామ క్రమంలో వచ్చినప్పుడు సావేజరీ సొసైటీ ఉంది, దాని తర్వాత బార్బేరియన్ సొసైటీ ఉంది, దాని తర్వాత
నొమాడిక్ సొసైటీ ఉండే, పాస్టోరల్ సొసైటీ ఉండే, తర్వాత హార్టికల్చర్ సొసైటీ ఉండే, తర్వాత షిఫ్టింగ్ కల్టివేషన్ సొసైటీ ఉండే, దాని తర్వాత అగ్రికల్చర్ సొసైటీ వచ్చింది, తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ వచ్చింది, మోడర్న్ సొసైటీ వచ్చింది, పోస్ట్ మోడర్న్ సొసైటీ వచ్చింది, ఇప్పుడు నానో టెక్నాలజీగా వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సొసైటీ వచ్చింది. ఇది మనం జీవన విధానాన్ని చూసుకున్నట్లయితే. లేదు సమాజంలో పాలన పరంగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు తెగ రాజ్యాలు ఉండే, రిపబ్లిక్ రాజ్యాలు ఉండే, రాజరికం వచ్చింది, డెమోక్రసీ వచ్చింది, కమ్యూనిజం వచ్చింది, మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషలిజమ్స్ వస్తున్నాయి. సో ఇలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాజం ఎన్ని రకాలుగా ఉంటుంది, సమాజంలో ఉండేటువంటి ఎన్ని రకాలు ఉంటాయి. అగ్రేరియన్ సమాజం, ప్రిమిటివ్ కమ్యూనిజం ఆదిమ సమాజం అనేటువంటి కాన్సెప్ట్ చెప్పింది ఎవరు? వ్యవసాయ సమాజం కంటే హార్టికల్చర్ సమాజం వచ్చిందని చెప్పింది ఎవరు? సమాజాన్ని ఎవరు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అసలు సమాజం అంటే అర్థం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం సమాజం అనేటువంటి టాపిక్ దగ్గర కంప్లీట్గా నేర్చుకోవాలి. అందులో భాగంగా సైంటిస్టులు చేసినటువంటి కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. సైంటిస్టులు చేసినటువంటి కామెంట్ అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో సమాజం యొక్క లక్షణం కానిదేది? ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ సమాజం. సమాజం యొక్క లక్షణం కానిదేది అన్నాడు. ఏకరూపకత, 2 బహురూపకత, 3 స్థిరత్వం, 4 అస్తరీకరణ. అస్తరీకరణ. ఈ పదాల యొక్క మీనింగ్, సోషియాలజీ అంటే పదాల యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏకరూపకత అంటే హోమోజినిటీ, ఏ సమాజం ఒక రకంగా ఉండదు కాబట్టి ఇది సమాజం లక్షణం కాదు. ప్రతి సమాజంలో డిఫరెంట్ రేసెస్, కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టేటసెస్ ఉంటాయి. కాబట్టి బహురూపకత, హెటిరోజెనిటీ అనేది మనకు కనబడుతుంది. ఏ సమాజం కూడా స్థిరంగా ఉండదు, ఎంతో కొంత మారుతూనే ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటుంది సమాజం, చాలా డైనమిక్గా ఉంటుంది. అస్తరీకరణ కూడా కాదు, ఎందుకంటే ప్రతి సమాజంలో కూడా స్తరీకరణ ఉంటుంది. మన భారతీయ సమాజంలో పలానా కులం వాళ్ళు గొప్ప, లేకపోతే పురుషులు గొప్ప, డబ్బులున్నోడు గొప్ప అనేటువంటి ఒక స్టేటస్ మనం సమాజం మనకి ఇస్తుంది. అలాగే ఫారిన్లో అయితే అపార్థిడ్ అంటాం, నలుపు వారు తెలుపు వారు అని, బాగా చదువుకున్నాడు అని. ప్రతి సమాజంలో కూడా ఎక్కువ తక్కువ మనుషుల యొక్క హోదాలో తారతమ్యాలు కనపడతాయి. ఆ తారతమ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులకు మనం ఎక్కువగా గొప్ప, ఇప్పుడు ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ, ఒక సైంటిస్ట్ ఉంటే అందరూ కలిసి సైంటిస్ట్కి రెస్పెక్ట్ ఇస్తారు. దాన్ని మన స్థాయికరణ అనలేదు, ఎందుకంటే ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి కమిట్మెంట్, ఆయన సమాజానికి చేసిన సేవ వల్ల, అంటే ఓవరాల్గా చెప్పాలంటే అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ వల్ల సమాజం అందరికీ ఎక్కువ హోదా ఇచ్చింది, అందులో తప్పలేదు. కానీ పలానా కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు గొప్పోడివి, పలానా కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు గొప్పోడివి కాదు, పలానా లింగంతో పుట్టినావు, నువ్వు మహిళవు కాబట్టి 2వ స్థాయి, నువ్వు థర్డ్ జెండర్ కాబట్టి మాతో పాటు ఉండకూడదు, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి, నువ్వు నీగ్రోవు కాబట్టి నువ్వు నేరాలు చేస్తావు, మాకు దూరంగా ఉండు. సో ఇట్లాంటివన్నీ స్థరీకరణలు. సో ఈ స్థరీకరణ ప్రతి సమాజంలో కనపడుతుంది. చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి స్థరీకరణ అనేది కూడా సమాజం. సో ఇలా ఈ 4 లక్షణాలు కదా, మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్ట్రాటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆక్యుపేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాజం యొక్క లక్షణాలు ఏంటి, సమాజం యొక్క లక్షణాలు కానివి ఏంటి అనేటువంటి కోణంలో మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. దీని నుంచి ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సముదాయం ఇచ్చాడు. సొసైటీ, సమాజం అంటే సొసైటీ, సముదాయం అంటే కమ్యూనిటీ. ద వర్డ్ కమ్యూనిటీ ఈస్ టేకన్ ఫ్రమ్ ద 2 లాటిన్ వర్డ్స్, దట్ ఈస్ వన్ లాటిన్ వర్డ్ దట్ ఈస్ కమ్యూనస్. కమ్యూనస్ అంటే ఉమ్మడి అని అర్థం, లేదా కంపానియన్ అని అర్థం. కమ్యూనిటీ అనేటువంటి భావనకు పితామహుడిగా ఫెర్డినాండ్ టోనిస్ జర్మన్ శాస్త్రవేత్త. ఫెర్డినాండ్ టోనిస్ అనేటువంటి శాస్త్రవేత్తని కమ్యూనిటీ అనే భావనకు పితామహుడిగా చెప్తారు. ఈయన జెసెల్షాఫ్ట్ అండ్ జెమిన్షాఫ్ట్ అనేటువంటి భావనలు తీసుకొచ్చిండు. మీరు ఈరోజు చెప్తున్న గుర్తుపెట్టుకోండి, జెసెల్షాఫ్ట్ మీద జెమిన్షాఫ్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది, చాలాసార్లు అడిగారు. జెమిన్షాఫ్ట్ అనేటువంటి భావన తీసుకొచ్చినటువంటి ఫెర్డినాండ్ టోనిస్ని సముదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ అని మనం తీసుకున్నట్టయితే, ఈ ఇండియన్ సొసైటీలో హిందూ కమ్యూనిటీ ఉంది, ఇస్లాం కమ్యూనిటీ ఉంది, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది, అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి మతం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. అలాగే జియోగ్రఫికల్ లొకాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు రూరల్ కమ్యూనిటీ ఉంది, ట్రైబల్ కమ్యూనిటీ ఉంది, అర్బన్ కమ్యూనిటీ ఉంది, నొమాడిక్ కమ్యూనిటీ ఉంది, సెమీ నొమాడిక్ కమ్యూనిటీ ఉంది, మెట్రోపాలిటన్ కమ్యూనిటీ ఉంది. నివాసం ఆధారంగా చూసినప్పుడు. ఆక్యుపేషన్ ఆధారంగా చూసినప్పుడు టీచర్స్ కమ్యూనిటీ ఉంది, లాయర్స్ కమ్యూనిటీ ఉంది, డాక్టర్స్ కమ్యూనిటీ ఉంది. ఓకే,
నర్స్ కమ్యూనిటీ ఉంది, కోచింగ్ సెంటర్ పెట్టి నడిపేటోళ్ళ కమ్యూనిటీ ఉంది కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సొసైటీ అనేది కమ్యూనిటీలో భాగం, కమ్యూనిటీ అనేది సొసైటీలో భాగం. ఇక్కడ కమ్యూనిటీకి సొసైటీ కంటే అర్థం ఏంటంటే సొసైటీ అనేది చాలా లూజర్ కాన్సెప్ట్, వైడర్ కాన్సెప్ట్, బ్రాడర్ కాన్సెప్ట్. అలాగే కమ్యూనిటీ అన్నప్పుడు సిమిలారిటీస్ ఎక్కువ ఉండాలి. ఒకే ప్రాంతంలో నివసించడం కానీ, జియోగ్రఫికల్ లొకేషన్ షేర్ చేసుకోవడం కానీ, ఆక్యుపేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిమిలారిటీ ఉండడం కానీ, లేకపోతే ఫేత్ విషయంలో సిమిలారిటీ ఉండడం కానీ, సో ఇట్లాంటి అంటే దగ్గరితనాన్ని, డిపెండెన్స్ని ఎక్కువగా ఉన్నటువంటి ఒక జన సమూహాన్ని మనం కమ్యూనిటీ అంటాం. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సొసైటీ అండ్ కమ్యూనిటీ. అయితే ఈ సొసైటీ కమ్యూనిటీలో మనకు ప్రధానంగా జియోగ్రఫికల్ లొకాలిటీ ఆధారంగా మనం క్లాసిఫై చేస్తాం. బోగాడస్ అనేటువంటి శాస్త్రవేత్త భౌగోళిక పరిధి ఆధారంగా కమ్యూనిటీస్ని రూరల్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ అండ్ అర్బన్ కమ్యూనిటీ 3 రకాలుగా చెప్పాడు. సో మనం రిలీజన్ ఆధారంగా కూడా చెప్పొచ్చు, ఇస్లాం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, జైన్ కమ్యూనిటీ. ఆక్యుపేషన్ పరంగా కూడా చెప్పొచ్చు, టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఇక సో అండ్ సో. సిమిలారిటీ ఉంటే చాలు, వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీగా మనం భావించవచ్చు. సో బేసిక్గా అయితే సోషల్ జియోగ్రఫికల్ డిమార్కేషన్ అయితే ఉంటుంది. నివాసం ఆధారంగా మనం కమ్యూనిటీలను తీసుకున్నట్టయితే పట్టణ గ్రామీణ సముదాయాలు మరియు పట్టణ సముదాయాలు, దీంతో పాటు ట్రైబల్ సముదాయాల గురించి కూడా చదవాలి. ఏం చదవాలి? లక్షణాలు చదవాలి అంటున్నాను. లక్షణాలు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ కమ్యూనిటీ తీసుకుంటాం. మీరందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, బట్ అక్కడ టెక్నికల్గా అడుగుతారు. లో డెన్సిటీ, లెస్ పాపులేషన్. డెన్సిటీ ఎంతకంటే తక్కువ ఉండాలి, ఎంత పాపులేషన్ కంటే తక్కువ ఉండాలి. లీగల్గా కూడా ఒక రోజుకు పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ ఎంత ఉండాలి? 2400 కిలో క్యాలరీస్ కంటే తక్కువ ఎనర్జీ వాడితే అది గ్రామం. 5000 కంటే జనాభా తక్కువ ఉంటుంది గ్రామం. డెన్సిటీ కొన్ని పుస్తకాల్లో 300 ఉంది, కొన్ని పుస్తకాల్లో 400 ఉంది. 300 లేదా 400 కంటే తక్కువ డెన్సిటీ ఉంటే దాన్ని మనం గ్రామం అంటాం. పాపులేషన్ 5000 కంటే తక్కువ ఉంటే గ్రామం అంటాం. అగ్రేరియన్ లివింగ్ స్టైల్ ఉంటే, లేదా యానిమల్ హస్బెండరీ ఉంటే, లేదా చేతి వృత్తులు అధికంగా మన భారతీయ గ్రామంలో కనపడతాయి. క్యాస్ట్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ పడుతుంది, క్యాస్ట్ డొగ్మాటిజం కనపడుతుంది, రిలీజియస్ బిలీఫ్స్ కనపడతాయి, మూఢనమ్మకాలు కనపడతాయి, ప్రైమరీ రిలేషన్స్ ఉంటాయి వ్యక్తుల మధ్య, డిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, సోషల్ మొబిలిటీ తక్కువ ఉంటుంది గ్రామంలో. ఒక స్థాయి నుంచి మరో స్థాయి పోవడానికి అవకాశాలు ఉండవు. అదే సిటీలో అయితే ఇవాళ సిటీలో ఉన్నవాడైతే ఇవాళ స్కూల్లో టీచర్గా ఉన్నవాడు రేపు స్కూలే పెట్టచ్చు. ఒక లేబర్గా ఉన్నవాడు ఓపెన్ డిగ్రీ చదువుకొని ఒక ఆఫీసర్ అవ్వచ్చు. కానీ పట్టణంలో అయితే అవకాశాలు ఉంటాయి, కానీ గ్రామంలో ఉంటాయి కదా. సో ఇట్లాంటివి ప్రజల మధ్య సిమిలారిటీస్ ఎలా ఉంటాయి, హోమోజెనిటీ అధికంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు రూలర్ని తీసుకొని వాడు అడుగుతారు రేపు పొద్దున, ఈ క్రింది వారిలో గ్రామీణ సముదాయం లక్షణం కానిదేది? ఈ క్రింది వారిలో గ్రామీణ సముదాయం లక్షణం ఏది? భారతీయ గ్రామీణ సముదాయం యొక్క ప్రధాన లక్షణం ఏది? 4 లక్షణాలు ఇస్తాడు, అందులో ప్రధాన లక్షణం ఏది అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, భారతీయ గ్రామీణ సమాజం యొక్క ప్రధాన లక్షణం అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యవసాయిక సామాజిక నిర్మాణం. రెండో ముచ్చటొస్తే ఉమ్మడి కుటుంబాలు. గుర్తుపెట్టుకోండి, ప్రజల మధ్య ప్రాథమిక సంబంధాలు. ఫస్ట్ మీరు గ్రామీణ సమాజం అనగానే అగ్రేరియన్, వ్యవసాయిక సమాజం యొక్క నిర్మితిని కలిగి ఉన్నది భారతీయ సమాజము. భారతీయ గ్రామాలు వ్యవసాయ ప్రధాన గ్రామాలు, ఆ విషయం బాగుంది. సో అలానే పట్టణానికి సంబంధించి కూడా సేమ్, ఇంత జనాభా ఉండాలి, ఇంత డెన్సిటీ ఉండాలి, పట్టణంలో సోషల్ మొబిలిటీ ఎలా ఉంటుంది, సోషల్ కంట్రోల్ ఎలా ఉంటుంది, డిపెండెన్స్ ఎలా ఉంటుంది, వ్యక్తుల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి, సోషల్ మొబిలిటీ ఎలాంటి సోషల్ మొబిలిటీ ఉంటుంది, వెర్టికల్ ఉంటుందా, హారిజాంటల్ ఉంటుందా, అప్వర్డ్ ఉంటుందా, డౌన్వర్డ్ ఉంటుందా, ఓకే, ఇంటర్ జనరేషన్ మొబిలిటీ ఉంటుందా, పాజిటివ్ మొబిలిటీ ఉంటుందా, నెగిటివ్ మొబిలిటీ ఉంటుందా, సోషల్ కంట్రోల్ ఎలా ఉంటుంది, హోమోజెనిటీ ఉంటుందా, హెటరోజెనిటీ ఉంటుందా, ఉమెన్ స్టేటస్ ఎలా ఉంటుంది, క్యాస్ట్ స్టేటస్ ఎలా ఉంటుంది, దేని ఆధారంగా సిటీలో వ్యక్తులు వర్గీకరిస్తారు. గ్రామంలో అయితే క్యాస్ట్ ఆధారంగా, సిటీలో అయితే డబ్బుల ఆధారంగా, తెలివి ఆధారంగా, వేసుకున్న బట్టల ఆధారంగా అట్లా వాల్యూ ఇస్తారు కదా. సో కాబట్టి ఇట్లా మనకి పట్టణానికి గ్రామీణ సముదాయానికి మధ్య ఉన్నటువంటి లక్షణాలు. అలాగే ట్రైబల్ సముదాయానికి కూడా, మరి ట్రైబల్ స్పెషాలిటీ ఏంటి, అసలు ట్రైబల్ అని ఎవరు అంటారు కదా. సో చాలా పుస్తకాలు తప్పు ఉంది. భారతదేశంలో 705 రకాల గిరిజన తెగలు ఉన్నారు, రాష్ట్రపతి గుర్తించారు. తెలంగాణలో 32 మంది గిరిజన తెగలు రాష్ట్రపతి గుర్తించారు. ఇందులో 75 తెగలు పీవీటీజీ. మన దగ్గర తెలంగాణలో 4 పీవీటీజీలు ఉన్నాయి. అత్యధికంగా గిరిజన తెగలు 62 తెగలు ఒరిస్సాలో ఉన్నాయి. అత్యధికంగా పీవీటీజీలు 13 ఒరిస్సాలో ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో నుండి గిరిజన తెగ బిల్లులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో గిరిజనుల మీద దాడులు అధికంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో గిరిజనుల మీద దాడులు అధికంగా జరుగుతున్నాయి. రైట్. సో ఇట్లాంటి విషయాలతో పాటు గిరిజన తెగకు సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించి అసలు ఏ ఉంటే గిరిజనులు అంటారు? వాళ్ళకి డైలెక్ట్ వేరే ఉండాలా, కల్చర్ వేరే ఉండాలా, జియోగ్రఫికల్గా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉండాలా, రివరైన్ ప్లేసెస్లో ఉండాలా, కనెక్టివిటీ లేని ప్లేస్లో ఉండాలా, సివిలైజ్ సొసైటీని కాంటాక్ట్ అవ్వాలంటే షైనెస్ని కలిగి ఉంటారా, అంటే నాగరికతకు దూరంగా ఒంటరిగా అభివృద్ధి చెందిన సమాజంతో కలవాలంటే సిగ్గుగా ప్రత్యేక మాండలికాన్ని కలిగి ఉండడం, కొండ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో ఉండడం, ప్రత్యేక మాండలికాన్ని కలిగి ఉండడం, గోత్రం ఆధారిత పాలన వ్యవస్థని కలిగి ఉండడం, ప్రత్యేక పూజా విధానాన్ని ప్రత్యేక వివాహ వ్యవస్థని కలిగి ఉండడం, వేషధారణ సంస్కృతి పండుగలలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండడం, ముఖ్యంగా అత్యధికంగా హోమోజెనిటీని కలిగి ఉండడం. సో ఇట్లాంటి లక్షణాలన్నీ స్టడీ చేయాలి. అడుగుతాడు ఈ క్రింది వాళ్ళ గిరిజన యొక్క లక్షణం ఏది, కానిదేది, గిరిజనుల సామాజిక స్థిరీకరణ దేని ఆధారంగా ఉంటుంది, ఇట్లాంటి అంశాలను భారతదేశంలో గిరిజనులు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ పాలిటీ డైమెన్షన్ కాదండి, సోషియాలజీ డైమెన్షన్. పాలిటీ డైమెన్షన్ ఇక్కడ చదవాలి, హిస్టరీ వెల్ఫేర్ డైమెన్షన్. ఇక్కడ సోషియాలజీ డైమెన్షన్లో భారతదేశంలో గిరిజనులు, భారతీయ సామాజిక నిర్మితిలో గిరిజనులు, భారతీయ సామాజిక నిర్మితిలో గ్రామాలు, భారతీయ సామాజిక నిర్మితిలో పట్టణాలు, భారతీయ సామాజిక నిర్మితిలో గిరిజనులు. ఇక్కడ హెడ్డింగ్ మర్చిపోదు ఎప్పుడు కానీ, అర్థమైంది. సో ఈ కోణంలో చూడాలా ఈ కమ్యూనిటీకి సంబంధించి. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ సోషలైజేషన్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఐ కెన్ సే out of my experience you can expect at least 2 questions, 2 or 1 question at least, 1 question from socialization. ఈ సోషలైజేషన్లో ప్రధానంగా మీరు చదవాల్సినటువంటి అప్రోచ్ ఏంటంటే సోషలైజేషన్ లేదా సామాజీకరణ అనాలి, కొంతమంది సాంఘికీకరణ అంటున్నారు, ఏదో అంటున్నారు. స్టాండర్డ్ తెలుగు అకాడమిక్ బుక్లో సామాజీకరణ ఉంది. సోషలైజేషన్, ఈ సోషలైజేషన్ అసలు యాక్చువల్గా అంటే ఏంటి, సోషలైజేషన్ యొక్క లక్షణాలు ఏంటి, సోషలైజేషన్ యొక్క స్వభావం ఏంటిది, సోషలైజేషన్ మీద ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క కామెంట్లు ఏమున్నాయి, ఈ సోషలైజేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేటువంటి థియరీస్ ఏమున్నాయి, ఆ థియరీస్లో భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన వక్కాలు ఏంటి, ఈ సోషలైజేషన్ థియరీస్ చెప్పినటువంటి సైంటిస్టులు ఎవరు, ముఖ్యంగా ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి, నేను నన్ను సిద్ధాంతం నుంచి, ప్రతిబింబ సిద్ధాంతం నుంచి, కలెక్టివ్ రిప్రజెంటేషన్ సిద్ధాంతం నుంచి, సైకోసెక్సువల్ డెవలప్మెంట్ సిద్ధాంతం నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎడిపోస్ కాంప్లెక్స్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎలక్ట్రా కాంప్లెక్స్ మీద అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఎమ్ఐరి టర్కమ్ యొక్క కలెక్టివ్ రిప్రజెంటేషన్ దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. అలా కాకుండా బేసిక్గా సామాజికరణ ఎన్ని రకాలుగా ఉంటుంది, చాలా తప్పులు బ్లెండర్స్ రాశారు. సామాజికరణాన్ని హెడ్డింగ్ పెట్టారు, సామాజిక నియంత్రణ గురించి రాశారు. మహానుభావులు వాళ్ళు సామాజికరణ హెడ్డింగ్ పెట్టారు, కింద సామాజిక నియంత్రణ గురించి రాశారు. చాలా అవేర్నెస్తో ఉండండి అమ్మా. పుస్తకాలు లైబ్రరీలో దొరుకుతాయి, లేదంటే బుక్ నా బుక్ తీసుకోండి. అనవసరంగా మీరు బుక్ కాకండి, సిలబస్ ముందర పెట్టుకొని బుక్ పక్కన పెట్టుకొని చూసుకొని పోనండి బుక్ స్టాల్లో. చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. అందుకే చాలామంది విద్యార్థులు మోసపోతున్నారు. అందుకే రీచ్ అవుట్ అవ్వడానికి అందరికీ షేర్ చేయండి ప్రధానంగా. రైట్. సో ఇక్కడ సామాజికరణ సిద్ధాంతాలు ఏమున్నాయి, సామాజికరణ ఎన్ని రకాలు, ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్, టెర్షరీ సోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్, రివర్స్ సోషలైజేషన్, రీసోషలైజేషన్, మాల్ సోషలైజేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషలైజేషన్. అలాగే ఏజెంట్స్, సోషలైజేషన్ ఏజెంట్స్ ఏమున్నాయి, ఈ కోణంలో మీరు చదవాల్సి ఉంటుంది. దీని నుంచి ఒక క్వశ్చన్ పక్కా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ సామాజిక నియంత్రణ. సామాజిక నియంత్రణ అనేటువంటి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సోషల్ కంట్రోల్ అనేది సాధారణంగా ఇన్ఫార్మల్ సోషల్ కంట్రోల్ ఉంటుంది, ఫార్మల్ సోషల్ కంట్రోల్ ఉంటుంది, ప్రైమరీ సోషల్ కంట్రోల్ ఉంటుంది, సెకండరీ సోషల్ కంట్రోల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్స్ ఉంటాయి సమాజంలో. ఎందుకంటే ఏమి చేయాలి, ఏది చేయకూడదు, వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డునాట్స్ అనేది మనకు మతం చెప్తుంది, విలువలు చెప్తాయి, సాంప్రదాయాలు చెప్తాయి. అదంతా కూడా సామాజిక నియంత్రణ. అది కూడా పాటించకపోతే మతము, నియంత్రణ, మానవత్వం, సమానత్వం ఇట్లాంటివి పాటించకుండా నా ఇష్టం ఉన్నట్టు సమాజంలో ఉంటాయంటే పోలీసులు తీసుకొని లోపడేస్తారు. అది కూడా సామాజిక నియంత్రణ. మరి దేన్ని ఫార్మల్ నియంత్రణ, దేన్ని ఇన్ఫార్మల్ నియంత్రణ, దేన్ని ప్రైమరీ నియంత్రణ, దేన్ని సెకండరీ నియంత్రణ, దేన్ని ఇన్స్టిట్యూషనల్ సోషల్ కంట్రోల్ అంటారు, దేన్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ కంట్రోల్ అంటారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా సామాజిక నియంత్రణ అనే పదం. ముఖ్యంగా సామాజిక నియంత్రణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రాస్ అనేట ఆయన
సోషల్ కంట్రోల్ అనే బుక్ రాశారు. ఈ సోషల్ కంట్రోల్ అనే బుక్లో రాసినట్టయినా దీని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అనదర్ టాపిక్ దట్ వీ హ్యావ్ ఈస్ సోషల్ స్ట్రక్చర్, రూరల్ సోషల్ స్ట్రక్చర్, నాట్ అర్బన్ సోషల్ స్ట్రక్చర్. ఇక్కడ అర్బన్ చదివినప్పుడు మనం అర్బన్ గురించి చదువుతాం, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అడిగాడు. గ్రామీణ సామాజిక స్థరీకరణ అన్నాడు. భారతదేశంలో గ్రామీణ సామాజిక స్థరీకరణ ప్రధానంగా కులము, అలాగే కొద్ది వరకు లింగం పరంగా కూడా ఉంటుంది. అంటే మహిళలకు తక్కువ స్థానము, పురుషులకు ఎక్కువ స్థానం, అధమ స్థానం, థర్డ్ జెండర్కి అసలు స్థానమే లేదు కదా. సో కాబట్టి కులానికి సంబంధించి ప్రధానమైనటువంటి సామాజిక స్థరీకరణ రూపం. కాబట్టి ఇక్కడ కులం అంటే ఏంటి, కులతత్వం అంటే ఏంటి, గ్రామాల్లో కులం ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది, ఎస్సీల మీద దాడులు ఎక్కడెక్కువ జరుగుతున్నాయి, ఇప్పుడు యూపీలో జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. నిన్న వచ్చినటువంటి ఎన్సీఆర్ రిపోర్ట్ ప్రకారం, నిన్న వచ్చిన 29 ఆగస్టు వచ్చిన ఎన్సీఆర్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాం. సో కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కులం చేసేటువంటి విధులు, కులం లేకపోతే, కుల వృత్తులు లేకపోతే, సాంప్రదాయ వృత్తులు లేకపోతే, చేతి వృత్తులు లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? అందులో భాగంగా జజమాని వ్యవస్థ ఏం చెప్తా ఉంది? అసలు ఇప్పుడు జజమాని వ్యవస్థ ఉందా, జజమాని వ్యవస్థ అంతరించిందా, జజమాని వ్యవస్థ అంటే ఏంటి, ఒకవేళ జజమాని వ్యవస్థ అంతరిస్తే దానికి గల కారణాలు ఏంటి, కుల వృత్తులు ఎందుకు అంతరించిపోతున్నాయి, ఎల్పిజి యొక్క ప్రభావం గ్రామీణ సామాజిక నిర్మాణం మీద ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి గ్రామాలు ఉన్నాయి, రూరల్ అంటే ఏంటిది, అర్బన్ అంటే ఏంటి, రూర్బనైజేషన్ అంటే ఏంటి, రూర్బన్ క్లస్టర్స్ అంటే ఏంటి, రూరల్ ట్రాన్సిషన్ అంటే ఏంటి, ఇట్లాంటి డైనమిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా గ్రామాన్ని సామాజిక నిర్మాణం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఇందులో భాగంగా ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ కావచ్చు, రైతువారీ సిస్టమ్ కావచ్చు, మహల్వారీ సిస్టమ్ కావచ్చు, కొన్ని హిస్టారికల్ చరిత్రపరంగా చూసుకున్నప్పుడు గ్రామీణ సామాజిక నిర్మాణానికి సంబంధించి కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా మనం చూడాలి. గ్రామీణ సామాజిక స్థరీకరణలో భాగంగా చూడాలి. దాంతో పాటుగా అంటే రూరల్ సోషల్ స్ట్రక్చర్ని స్టడీ చేస్తూనే మరో పక్కన కులం గురించి బాగా స్టడీ చేయాలి. గ్రామీణ సామాజిక స్థరీకరణ, కుల వృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు అవన్నీ కూడా కులం పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చదవాలి. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయిక సామాజిక నిర్మితిలో చదివేటప్పుడు కూడా చేతి వృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు, కుల వృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు, కులానికి జజమాని సిస్టానికి వచ్చినటువంటి మార్పులు. కాబట్టి కులం అనేది, భూమి అనేది కులాలను సృష్టించింది అంటాడు ఒక శాస్త్రవేత్త. అంటే వ్యవసాయం అనేది కుల వ్యవస్థకు చాలా వెన్నుదన్నుగా నిలబడ్డది. ఒక రైతు ఉంటే ఆయనకు 10 రకాల కులాల వాళ్ళు పనిచేస్తారు. ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక చాకలి, ఒక మంగలి, ఒక వడ్రంగి, ఈ సేవలు అందిస్తారు. ఆ రైతు వాళ్ళకి ధాన్యం ఇస్తారు. సో కాబట్టి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కోఎక్సిస్టెన్స్ అండ్ కోరిలేషన్, కోడిపెండెన్స్ అండ్ ఇన్ బిట్వీన్ అగ్రికల్చరిస్ట్ అండ్ అంటే యజమాని అండ్ కామిట్స్. సేవలు పొందేవాడు యజమాని, సేవలు అందించేవాడు కామిట్. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని యజమాని వ్యవస్థ లేదా జజమాని సిస్టమ్ అంటారు. కాబట్టి ఇక్కడ రూరల్ సోషల్ స్ట్రక్చర్ అండ్ రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే గ్రామీణ సమాజంలో వ్యక్తులను ఎలా విభజించారు, భూస్వామి, రైతు, కౌలు రైతు అని మనం వ్యవసాయ సామాజిక నిర్మాణంలో చూస్తే ఇన్ జనరల్గా వర్ణ వ్యవస్థకు కంటిన్యూషన్గా వచ్చినటువంటి కుల వ్యవస్థ, ఉన్నత కులాలు, నిమ్న కులాలు, మధ్య కులాలు, ఉన్నత కులాలకు భూమి ఉండడం, ఉన్నత కులాలకు కారణంగా ఉండడం, ఉన్నత కులాలకి విద్య ఉండడం, నిమ్న కులాలు సేవా కులాలుగా ఉండడం, శ్రామిక కులాలుగా ఉండడం. కాబట్టి సామాజిక నిర్మితిని, గ్రామీణ సామాజిక నిర్మితిని మరియు గ్రామీణ సామాజిక స్థరీకరణ రెండింటిని కలిపి మిక్స్ చేసి మనం అర్థం చేసుకుంటే ఒక కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే గ్రామీణ సామాజిక స్థరీకరణలో బాగానే కుల వ్యవస్థను కూడా అడిగాను. ఇంకా ముందే చెప్పాను, కుల వ్యవస్థను ఇక్కడ అర్థం చేసుకోవాలి. కులం అంటే ఏంటి, కులం లక్షణాలు ఏంటి, ప్రస్తుతం గ్రామంలో కులం ఎలా పనిచేస్తుంది, కులం మీద సామాజిక శాస్త్రాల ప్రభావం ఏముంది, కులం మీద రాజ్యాంగం యొక్క ప్రభావం ఏముంది. ఓకే, సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, తెలంగాణలో ఎన్ని షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి, ఇండియాలో ఎన్ని షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి, ఒక కులం షెడ్యూల్డ్ కులంగా గుర్తించాలంటే రాష్ట్రపతి దేని పారామీటర్గా తీసుకుంటాడు, రాష్ట్రపతి ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని షెడ్యూల్డ్ కులాలను గుర్తించారు, షెడ్యూల్డ్ కులాల యొక్క సమస్య ఏంటి, అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, జ్యోతిబా పూలే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మహాత్మా గాంధీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇట్లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ ఇష్యూస్ చూడాలి. కొన్ని డెమోగ్రఫికల్ ఇష్యూస్ కూడా, ఎస్సీలో సెక్స్ రేషియో, ఎస్సీలో ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ, ఎస్సీల యొక్క జనాభా, ఎస్సీల పిల్లల్లో ఉన్నటువంటి జనాభా, ఎస్సీలో న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, ఎస్సీలో అక్షరాస్యత, ఎస్సీలో ఎంప్లాయబిలిటీ. సో ఇట్లాంటి బేసిక్ డెమోగ్రఫిక్ అండ్ సోషల్ ఇండికేటర్స్ చూడాలి. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలు అధికంగా ఉన్నారు రాష్ట్రపతి గుర్తించిన దాని ప్రకారం. అర్థమైందా మొత్తం దేశవ్యాప్తంగా.
సో ఇట్లాంటి అంశాలన్నీ ఇక్కడ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, కాన్సెప్షన్. సేమ్ అలాగే షెడ్యూల్ తెగలు కూడా ఏ ప్రాంతంలో ఏ తెగ ఉంది, అసలు షెడ్యూల్ తెగ అంటే ఏంటి, షెడ్యూల్ తెగ ఉన్న లక్షణాలు ఏంటి, షెడ్యూల్ తెగలు ఎవరు గుర్తిస్తారు, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ గుర్తింపు ఏంటి, వాళ్ళ డెఫినేషన్ ఆర్టికల్ 366లో భాగంగా ఎక్కడ ఉంది, ఎవరికి గుర్తించే అధికారం ఉంది, షెడ్యూల్ కులాలను గుర్తించేటువంటి సందర్భంలో గవర్నర్కు ఉన్నటువంటి రూల్ ఏంటిది, ఒక తెగ ఒక రాష్ట్రంలో షెడ్యూల్ కులంగా ఉంది, మరొక రాష్ట్రంలో ఎందుకు షెడ్యూల్ కులంగా లేదు, 5వ షెడ్యూల్ ప్రాంతం ఏంటి, 6వ షెడ్యూల్ ప్రాంతం ఏంటి, ఓకే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్తుంది, వేటిని మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటారు, ఏంటి మేజర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ అంటారు, ఒక గిరిజనుడికి మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద అధికారం ఎప్పుడు ఉంటుంది, ఎన్ని తరాలు అక్కడ నివసిస్తే ఉంటుంది, లేదా 2006 గిరిజన అటవీ వ్యాపార చట్టం ప్రకారం వాళ్ళకి ఏ వస్తువులు అమ్ముకోవచ్చు, ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, రైతులకు ఇచ్చినట్టుగా గిరిజనులకు సపోర్ట్ ప్రైస్ ఏమి ఇస్తున్నారు, ఓకే గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ ఏం చేస్తుంది, జాతీయ గిరిజన హక్కుల నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్ ఏం చేస్తుంది, ప్రజెంట్ చైర్మన్ ఎవరు, రాజ్యాంగం పరంగా గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, కేంద్రం ఎంత రిజర్వేషన్ ఇస్తుంది, రాష్ట్రం ఎంత రిజర్వేషన్ ఇస్తుంది గిరిజనలు, తెలంగాణలో గిరిజన యొక్క విస్తీర్ణం ఎలా ఉంది, దేశవ్యాప్తంగా గిరిజన యొక్క విస్తీర్ణం ఎలా ఉంది, ఇక్కడ పక్కన 4 క్వశ్చన్ పక్కన 4 క్వశ్చన్ ఇస్తారు రైట్. ఇక్కడ చెంచులు అంటాడు, యానాలు అంటాడు, లేకపోతే తోడాలు అంటాడు, కాసాలు అంటాడు, లడక్ బోటీలు అంటాడు, పక్కన వాళ్ళ ప్లేస్ ఉంటుంది, రెండింటిని లింక్ చేయమంటాడు. సో వారి యొక్క పండుగలు, వాళ్ళ యొక్క ప్రదేశాలు, వాళ్ళకు ఉన్నటువంటి పెక్యులియారిటీస్ లింకప్ చేయమంటాడు, లేదా ఏ ప్రాంతంలో ఉన్నారని అడుగుతాడు. సో కాబట్టి గిరిజనులకు సంబంధించిన డెమోగ్రఫిక్ డీటెయిల్స్, పాలిటీ రిలేటెడ్ డీటెయిల్స్, కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ డీటెయిల్స్, వెల్ఫేర్ మెకానిజం, సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెకానిజం, స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెకానిజం, గిరి పోషణ కార్యక్రమం యొక్క పరిస్థితి ఏదైనా అడగచ్చు రేపు పొద్దున. పోషణ అభియాన్ ప్రత్యేకంగా ట్రైబల్స్కి సంబంధించి ఏమి ఎక్స్టెండ్ చేశారు, పోషణ అభియాన్ ట్రైబల్ పోషణ అభియాన్ ఏం చేస్తున్నారు, ప్రపోజ్ మన తెలంగాణలో ఉంది, తెలంగాణలో పైలట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మరి కుల వ్యవస్థలో ఇవన్నీ కూడా గ్రామీణ సామాజిక స్థారీకరణలోనే కులం ఆధారం ఉంటాయి. కులం పరంగా షెడ్యూల్ కులాలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ తర్వాత షెడ్యూల్ తెగలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రామీణ సామాజిక స్థారీకరణ చదివేటువంటి క్రమంలో కుల వ్యవస్థ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు చదవాలి. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయ సామాజిక నిర్మితికి, కుల వ్యవస్థకి మరియు జజమాని వ్యవస్థకి మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి. దాంతోపాటు ఇతర వెనుకబడిన వర్గాల వారు కాకా కలెక్టర్ కమిషన్, మండల్ కమిషన్, మనేకా గాంధీ కమిషన్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కమిషనర్ 1993లో వచ్చినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, తర్వాత మనకి కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాజ్యాంగబద్ధ కమిషన్, భగవాన్ లాల్ సాహ్ని ఇప్పుడు చైర్మన్ దానికి. ఇట్లాంటి విషయాలన్నీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం అమలు చేస్తుంది, ముఖ్యంగా మండల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఒక క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మన తెలంగాణలో చాలా ముచ్చట్లున్నాయి, గొర్రెలు, చేప పిల్లలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. తెలంగాణ పాలసీస్ కూడా క్లియర్గా చదవాలి. అలాగే ఓబీసీ సంక్షేమ కార్యక్రమాలని కూడా అన్నారు. సరే అగైన్ సంస్కృతి మరియు నాగరికత, దేని కల్చర్ అంటే దేని ఒకటే గుర్తుపెట్టుకోండి బాగా. వాట్ వీఆర్ ఇస్ కల్చర్, రైట్? వాట్ వీఆర్ ఇస్ కల్చర్, వాట్ వీ హ్యావ్ ఇస్ సివిలైజేషన్. వాట్ వీఆర్ ఇస్ కల్చర్, వాట్ వీ హ్యావ్ ఇస్ సివిలైజేషన్. ఇప్పుడు నేను ఏమి మాట్లాడుతున్నాను, నా ఆలోచనలు ఏమున్నాయి అనేది సంస్కృతి అయితే, నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, ఏ పెన్ను పెట్టుకున్నాను, ఎలాంటి బట్టలు వాడుతున్నాను అనేది నా నాగరికత. ఇంకా చెప్పాలంటే చాలామంది శాస్త్రవేత్తలు సంస్కృతికి నాగరికతకి ఏం లేదండి. అసలు సంస్కృతి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెటీరియల్ కల్చర్, రెండోది నాన్ మెటీరియల్ కల్చర్. ఈ యొక్క నాన్ మెటీరియల్ కల్చర్నే సివిలైజేషన్ అంటాం. నాన్ మెటీరియల్ కల్చర్ని సివిలైజేషన్ అంటాం. భౌతిక సంస్కృతి, అభౌతిక సంస్కృతి, ఒకటి మెటీరియల్ కల్చర్, భౌతిక సంస్కృతి, నాన్ మెటీరియల్ కల్చర్, అభౌతిక సంస్కృతి. అభౌతిక సంస్కృతి అంటే మన ఆచారాలు, విశ్వాసాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, విలువలు, మన ధోరణులు, మన పర్సెప్షన్స్, మన అటిట్యూడ్స్, మన ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా కంటికి కనిపించకుండా సమాజాన్ని నడిపిస్తుంటే దాన్నే మనం నాన్ మెటీరియల్ కల్చర్ అండి. ఇక గుళ్ళు, గోపురాలు, కట్టడాలు, వస్తువులు, ఇళ్ళ నిర్మాణాలు, ఓకే మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా మెటీరియల్ కల్చర్. కాబట్టి బేసిక్గా కల్చర్ 2 రకాలు, మెటీరియల్ కల్చర్, నాన్ మెటీరియల్ కల్చర్. అయితే ఈ మెటీరియల్ కల్చర్నే సివిలైజేషన్ అంటారు. మెటీరియల్ కల్చర్నే సివిలైజేషన్ అంటారు అనేటువంటి ఒపీనియన్లో చాలామంది సైంటిస్టులు అభిప్రాయపడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రాల్ఫ్ లింటన్, కల్చర్కి సంబంధించి రాల్ఫ్ లింటన్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా చూడండి. అది చాలాసార్లు అడిగాడు సివిల్స్లో కూడా రాల్ఫ్ లింటన్ డెఫినేషన్. సో దాంతోపాటు కల్చరల్ ప్రాసెసెస్ చదవాలి, అందులో లేదు కానీ సాంస్కృతిక ప్రక్రియలు,
కల్చరైజేషన్ అంటే ఏంటి, సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి, అకల్చరైజేషన్ అంటే ఏంటి, కల్చరల్ అకామిడేషన్ అంటే ఏంటి, కల్చరల్ అసిమిలేషన్ అంటే ఏంటి, కల్చరల్ అసిమిలేషన్ అంటే ఏంటి, కల్చరల్ అకామిడేషన్ అంటే ఏంటి, అకల్చరైజేషన్ అంటే ఏంటి, కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఇండియనైజేషన్ అంటే ఏంటి, ఇస్లామైజేషన్ అంటే ఏంటి, వెస్టర్నైజేషన్ అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు కల్చరల్ ప్రాసెసెస్ ఏమున్నాయి అనేటువంటి కోణంలో మీరు జాగ్రత్తగా చూడాలి. ఇందులో మనం మిస్ అయింది సామాజిక ప్రక్రియల గురించి చెప్పాలి. సామాజిక ప్రక్రియ, మానవుడు సంఘజీవి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పుట్టగానే కుటుంబంలో సభ్యుడవుతాడు, కులంలో సభ్యుడవుతాడు, మతంలో సభ్యుడవుతాడు, జాతీయతలో సభ్యుడవుతాడు. నీకు పుట్టగానే నీ అవసరాలు తీర్చేటువంటి ప్రాథమిక సమూహము, ప్రాథమిక సామాజిక సంస్థ అనేటువంటి కుటుంబం. అఫ్కోర్స్ నువ్వు పెద్దవరిన తర్వాత నీ కుటుంబం యొక్క అవసరాలు తీరుస్తావు. తర్వాత నీ యొక్క ఇతర అవసరాలు తీర్చేది ఫ్యామిలీ, స్కూల్, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఫ్రెండ్స్. అంటే మనిషి ఒక మనిషి మరొక మనిషితో సమూహ జీవనం చేసుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటాడు. అందులో భాగంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అవసరం ఏంటి, సబ్జెక్ట్ మీకు అవసరం. నా యొక్క అవసరం ఏంటి, నాకు సబ్స్క్రైబర్స్ అవసరం. సో నేను మీకు క్లాస్ చెప్పడం ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మీరు నాకు సబ్స్క్రైబ్ కావడం వల్ల మీకు సబ్జెక్ట్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటరాక్షన్. అంటే ఒక వ్యక్తి సమాజంలో తన అవసరాలు తీర్చుకోవడం కోసం మరొక వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతాడు, లేదా మరొక సమూహంతో ఇంటరాక్ట్ అవుతాడు. దీన్నే సోషల్ ఇంటరాక్షన్స్ అంటారు, లేదా సోషల్ ప్రాసెస్ అంటారు. అయితే ఈ సోషల్ ప్రాసెస్ కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. నేను ఇతరులతో గొడవ పెట్టుకోవచ్చు, అది నెగిటివ్. ఇతరులతో కలిసిమెలిసి పనిచేయచ్చు, కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో పనిచేయచ్చు, అది పాజిటివ్. కాబట్టి పాజిటివ్ సోషల్ ప్రాసెస్ ఏమున్నాయి, నెగిటివ్ సోషల్ ప్రాసెస్ ఏమున్నాయి. కొన్నిసార్లు పాజిటివ్ సోషల్ ప్రాసెస్ వల్ల కూడా నష్టమవుతుంది, కొన్నిసార్లు నెగిటివ్ సోషల్ ప్రాసెస్ వల్ల లాభం అవుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి తీవ్రంగా పోటీ పడుతున్నాడు, దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్ట్ వాల్యూ పెరుగుతుంది. ప్రొడక్ట్ వాల్యూ పెరగడంతో పాటు క్వాలిటీ వస్తుంది. పోటీ ఉంటే మోనోపలి లేకుండా పోతుంది. ఒక్కడే ఉండడం అనుకో మోనోపలి ఉంటుంది, వాడికి పోటీ ఉంటే వినియోగదారులకు మంచిది దొరుకుతుంది. అయితే కొన్నిసార్లు పోటీ నైతికతను కోల్పోయినప్పుడు కల్తీ తయారవుతుంది. ఆ పోటీ కాస్త సంఘర్షణగా మారుతుంది, సంఘర్షణ కాస్త యుద్ధంగా మారుతుంది. సర్దుబాటు ఉందనుకోండి, లేదా విలీనీకరణ ఉందనుకోండి, దాన్ని మనం పాజిటివ్ సోషల్ ప్రాసెస్. విలీనీకరణ అంటే కలిసిపోవడం, ఇంకా అందరూ తేడా లేకుండా కలిసిపోవడం. ఆ విలీనీకరణ దానివల్ల మంచిదే కదా, అందరూ కలిసిపోతున్నారు కదా అంటున్నారు. అందరం కలిసి ఒకటే మతంలో పోతే మరి మతపరమైనటువంటి డైవర్సిటీ ఉండదు కదా. రేపు పొద్దున అందరూ కలిసి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న గిరిజనులందరూ అయితే క్రిస్టియన్లుగా లేదా హిందువులుగా లేకపోతే జైన్గా మారిపోయింది అనుకోండి, వాళ్ళ ఒరిజినల్ గిరిజన కల్చర్ మిస్ అవుతున్నాం కదా, వాళ్ళ ఒరిజినల్ నేటివిటీని మిస్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది, ఆఫ్రికాలో ఉన్న గిరిజనులందరూ ఒక మతంలోకి మారిపోతున్నారు, వాళ్ళ యొక్క నేటివ్ కల్చర్ని మిస్ అవుతున్నారు. అంటే వాళ్ళందరూ కలిసి ఒక మతంలో అసిమిలేషన్ కావడం వల్ల మతపరమైనటువంటి జీవన వైవిధ్యం అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి కేర్ఫుల్గా, what are the positive social process, what are the negative social process. So among the various kinds of social process, you take each and every social process and write down and read out what are the positive. For example, if you take competition, what are the merits of competition, what are the demerits of competition. If you take coordination, what are the merits of coordination, what are the demerits of coordination. సో కాబట్టి ఈ కోణంలో ఇవన్నీ మీకు డిగ్రీ స్థాయి పుస్తకాల్లో ఉన్నాయి, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. డిగ్రీ స్థాయి పుస్తకాల్లో క్లియర్గా ఉన్నాయి, ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాల్లో కూడా కొద్దిగా ఉన్నాయి. అర్థమైంది? లేదంటే నా బుక్ చదవండి, మొత్తం డీటెయిల్గా రాశాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ యూనిట్ అనాలిసిస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు కనుక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే శంకర్రావు బుక్ కానీ, విద్యాభూషణ్ బుక్ కానీ, శంకర్రావు ఇండియన్ సొసైటీ బుక్ అయినా కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ బుక్ కానీ, లేదా అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు కానీ, దాంతోపాటు సోషల్ స్ట్రక్చర్ గ్రూప్ 2 కోసం రాసినటువంటి బుక్ని కానీ, ముఖ్యంగా అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు క్లియర్గా ఉంది. కానీ కాకపోతే ఏంటంటే గడ్డివాములో సూదిని వెతుకున్నట్టుగా ఉంది. సో కాబట్టి టైం వేస్ట్ అనుకుంటే కనుక ఆ పుస్తకాలన్నీ చదివినాడు, చాలా రోజుల నుంచి చదువుకుంటూ వస్తున్నాను, అవే చెప్తాను, చదివి కాలేదు. అవన్నీ చదివి ఉన్నాను కాబట్టి దాని నుంచే నేను క్లియర్గా రాశాను. ఒక 3-4 డేస్ ఓకే పట్టండి. జస్ట్ 2 డేస్లో మీకు సాఫ్ట్ కాపీ పెడతాను నేను యాప్లో. 2 డేస్లో మీకు యాప్లో సాఫ్ట్ కాపీ ఉంటుంది. నా యాప్లో మీరు కింద ఉంది చూడండి, యాప్ ఇది శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంటుంది, మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. ఈ శ్రవణ్ సోషియాలజీ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే తెలుగు మీడియంలో సిలబస్ ఉంటుంది, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్ కాపీ ఉంటుంది. బుక్ 2 డేస్లో అందుబాటులో ఉంటుంది. రోజు దాని కరెక్షన్స్ అన్నీ చేస్తున్నాను. నేను ఎన్సీఆర్ డేటా కూడా అప్డేట్ చేశాను.
సోషియో ఎకనామిక్ సర్వీస్ రిలేటెడ్ డేటా కూడా అప్డేట్ చేశాను. నిన్ననే ఎల్సీఆర్ డేటా అప్డేట్ చేయడం కోసమే అది ప్రింట్ ఒకరోజు ఆగింది. అలాగే ప్రింట్కి వెళ్ళే టైంలో రిపోర్ట్ రిలీజ్ అయింది. సో కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ బుక్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా యాప్లో నా బుక్ ఉంది. లేదు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఓన్గా చదువుకుంటా అంటే శంకర్రావు బుక్స్ కానీ, విద్యాభూషణ్ బుక్ కానీ, రామభుజ బుక్ ఇండియన్ సోషల్ సిస్టమ్ కానీ, లేదంటే ఇగ్నో పుస్తకాలు కానీ మీరు చదవచ్చు. లేదంటే నా యాప్లో ఇంగ్లీష్ మీడియం నోట్స్ అవన్నీ వెరిఫై చేసుకుని రాయడం జరిగింది. మర్చిపోకండి, యాప్ని డౌన్లోడ్, మీరు కోర్స్ చేయనైనా జాయిన్ కాకపోయినా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు బెనిఫిట్ అయ్యేటువంటి అంశాలు చాలా ఉంటాయి. వర్క్ జరుగుతుంది డెడికేటెడ్గా. ఈఓ అండ్ సిడిపిఓ స్టూడెంట్స్కి కొంచెం గైడెన్స్ ఇద్దాం అనేటువంటి కోణంలో వర్క్ జరుగుతూ ఉంది. సూడో టీచర్స్, సూడో కోచింగ్ ఇన్స్టిట్యూషన్ల బాధ నుంచి పిల్లల్ని రక్షించేందుకు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్లో చాలా గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా అవసరం ఉంటే కామెంట్లో పెట్టండి. యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము. రేపు నెక్స్ట్ క్లాస్లో ఎవరికైనా క్లాసులు కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదర్వైజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ 8374283666 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రేపటి ఈ క్లాస్లో మీకు మ్యాక్సిమం రోజుకొక క్లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. రేపటి క్లాస్లో మనం రేపటి వీడియోలో సామాజిక సంస్థల గురించి ఏం చదవాలి, అసలు సామాజిక సంస్థల నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి కోణంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం 10 యూనిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వారం రోజుల్లో 10 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా బుక్ వస్తుంది. ఈలోపు సాఫ్ట్ కాపీ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో. అంటే ఇంపార్టెంట్ ఏరియాస్, అంటే మరి 100 గంటలు చెప్పేంత టైం ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చేటట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఛానల్ని షేర్ చేయండి, తెలియని పిల్లలకు చెప్పండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ యూనిట్ అనాలిసిస్తో కలవబోతున్నాం. థ్యాంక్ యూ.